తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. తండ్రి హల్లెలూయా, యేసువా హల్లెలూయా, పవిత్రాత్మదేవా హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా ఒక చిన్న పాట ద్వారా ఆ దేవాతి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో గడిచినటువంటి కాలమంతా కూడా ఆ దేవాతి దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడుతూ, ఇదిగో మనకు కావలసినటువంటి భద్రతను, క్షేమమును దయచేస్తూ తన యొక్క కృపావరములతో మనందరినీ కూడా ఆరోగ్యవంతులుగా నిలిపి ఉన్నారు. కాబట్టి అందరము కూడా ఒక చిన్న పాట ద్వారా దేవాతి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. ఏలియా ప్రార్థించగ పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని
అభిషేకం కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు చాలా చక్కగా మనము ప్రార్థనా శక్తి కావాలి అని పాట పాడుకుని ఉన్నాం. నిజానికి మన అందరికీ కూడా ప్రార్థన అనేటువంటి శక్తి చాలా అవసరం మన జీవితాలలో. ఎందుకయ్యా అంటే, ఇదిగో ప్రార్థన అనేటువంటి శక్తి, ఇదిగో మనకి ఏ విధమైనటువంటి కార్యాలు, ఇదిగో ఏవి మన యొక్క జీవితంలో సాధ్యము కావో, ఇదిగో అవి అన్నీ కూడా సాధ్యము ఇదిగో ప్రార్థన అనేటువంటి శక్తి ద్వారా. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా తెలుసు, వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు చూస్తూ ఉన్నాం. ఎవరినంటే హిజ్కియా ప్రవక్త అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయనకి ఒక వ్యాధి వస్తుంది. వ్యాధి వస్తూ ఉన్నప్పుడు ఇదిగో దేవుడు, తండ్రి దేవుడు యెషయా ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి పంపించి చెబుతూ ఉన్నాడు, ఇదిగో నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పు, నీవు త్వరలోనే చనిపోతావు, మరణిస్తావు అని. ఇదిగో ఆ యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియా ప్రవక్తతో చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, బాధపడుతూ ఉన్నటువంటి ఆ అధైర్యముతో, బాధతో, వేదనతో ఏం చేస్తాడండి, ఏం చేస్తాడు, గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు. కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇదిగో కన్నీటితో ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థనను ఇదిగో పరలోకములో ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు వించి ఉన్నప్పుడు ఇదిగో హృదయము చలించి ఇదిగో చెబుతూ ఉన్నాడు, నా ప్రియమైనటువంటి కుమారుడా, ఏం చెప్తున్నాడు, ఇదిగో జీవించినటువంటి కాలమంతయు కూడా నీవు భయభక్తులు కలిగి సిద్ధశుద్ధితో నీవు జీవించి ఉన్నావు. ఇదిగో నీ కన్నీటి ప్రార్థనను నేను చూచి ఉన్నాను. కాబట్టి ఇదిగో నీ యొక్క ప్రాయమును నేను ఒక 15 సంవత్సరములు పెంచుతూ ఉన్నాను అని పలుకుతూ ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైందండి, ప్రార్థన అనేటువంటిది ఏం చేసింది ఆయన జీవితంలో, ఏం చేసింది? హల్లెలూయా. ఏం చేసిందండి? 15 సంవత్సరాలు తన యొక్క వయస్సును, ఆయుస్సును పెంచింది. కాబట్టి ప్రార్థన అనేటువంటిది మన జీవితంలో చాలా ఏంటిది, ప్రాముఖ్యత కలిగినటువంటిది. మనందరికీ తెలుసు, చాలా చక్కగా మనం ఏం చేస్తూ ఉంటాం, మన పెద్దవాళ్ళు, మన తండ్రులు, నాన్న వాళ్ళు ఏం చేస్తారు, పొలంలో పని చేస్తూ ఉంటారు. అవునా? వాళ్ళ పొలంలో పని చేస్తూ ఉన్నప్పుడు, వ్యవసాయాలు చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విషపూరితమైనటువంటి జంతువులను చూస్తూ ఉంటారు. ఏంటిది, ఒకటి చెప్పండి, ఒక పేరు చెప్పండి. ఏంటంటే పాము. పాముకు శత్రువు ఎవరండి? ఎవరు? ఎవరు? వినపడలేదు. ముంగీస. ఇవి రెండు కూడా శత్రువులు, బద్ధ శత్రువులండి. అవి ఎప్పుడు కూడా ఎదురు పడుతూ ఉన్నప్పుడు ఒకదాని మధ్యలో ఒకటి అనుకుంటాయంట, ఇదే నీకు లాస్ట్ రోజు, ఇదే లాస్ట్ సమయం, నేను నీ అంతు చూసేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళను అని అనుకుంటాయంట. మనందరికీ తెలుసు. ఏం తెలుసు? అవి పోట్లాడుకున్నప్పుడు ఎక్కువ శాతము ఏది గెలుస్తుంది? రెండిటిలో ముంగీస గెలుస్తుంది. అవి రెండు కూడా తలపెడుతూ ఉన్నప్పుడు, ఆ రెండు కూడా పోట్లాడుకున్నప్పుడు, ఎప్పుడైతే వాటిద్దరి మధ్యన ఆ పోరు అనేటువంటిది, యుద్ధము అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు, ఇదిగో శత్రువు అయినటువంటి పాము ముంగీస యొక్క శరీరంలోనికి కాటు వేస్తున్నటువంటి ప్రతిసారి కూడా కొంచెం విషాన్ని పంపిస్తూ ఉంటుంది. ఏం పంపిస్తుంది?
విషాన్ని పంపిస్తూ ఉంటుంది. చివరికి ఈ ముంగిస ఆ పామును చంపిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా? పరుగును వెళ్ళి ఇదిగో ఒక రకమైనటువంటి ఔషధం కలిగినటువంటి ఆకును తింటుంది. ఏంటది? ఒక రకమైనటువంటి ఔషధం కలిగినటువంటి ఆకును తింటుంది. ఇదిగో ఆ ఆకును తిన్నప్పుడు ఇదిగో శత్రువు పంపించినటువంటి ఆ విషము తన యొక్క శరీరంలో ఉన్నది అవేమవుతుంది? విరిగిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క మానవ జీవితంలో, మన యొక్క అనుదిన జీవితంలో మనము ఎంత పవిత్రులుగా ఉండటానికి ప్రయత్నములు చేసినా, ఎంత బాగా జీవించాలని మనము ప్రయత్నము చేసినా, ఇదిగో శత్రువు అనేటువంటి సాతానుడు అనేకమైనటువంటి శోధనల ద్వారా మనలను పాపంలోనికి నడిపిస్తూ ఉంచారు. కాబట్టి ఈ ముంగిస ఏ విధంగా అయితే పరుగున వెళ్ళి ఇదిగో ఔషధము కలిగినటువంటి ఆకును తించి ఉందో, ఈ ఔషధము ఎంత అవసరమో ఆ ముంగిసకి, అదే విధంగా ప్రార్థన అనేటువంటిది మన జీవితంలో కూడా చాలా అవసరము. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. దేవుని బిడ్డలారా, మన సంఘాలలో మనం అందరం కూడా ఒకసారి తేరిపార చూస్తే, ఒకసారి పరిశీలిస్తే మనందరికి కూడా ఎరుగుపరచబడేటువంటి విషయము ఏంటయ్యా అంటే, మనందరికీ కూడా తెలిసేటువంటి ఒక విషయము ఏంటయ్యా అంటే, మన సంఘాలలో అన్నీ ఉన్నాయి. చాలా చక్కగా పాటలు పాడుతారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, స్తుతి ఆరాధనలు చేస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, అన్ని రకములైనటువంటి కుటుంబ ప్రార్థనలు, అన్ని రకమైనటువంటి సంఘ ప్రార్థనలు అందరం కూడా చాలా చక్కగా జరుపుకుంటాము. కానీ ఒకటి మాత్రము లేదు మన సంఘాలలో. ఏంటండి అది? ఏంటి అంటే, ఇదిగో వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము మన జీవితాలలో, సంఘాలలో చూడటలేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదిగో ఎప్పుడైతే మనం అందరం కూడా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఈ వాక్యం అనేటువంటిది మనలో ప్రవేశించి ఈ వాక్యం మనలను నడిపిస్తూ ఉందో, ఇదిగో ఈరోజు చెప్పబడేటువంటి పఠనాలు ఇదిగో దేవునికి సాక్షులుగా ఉండమని, దేవుని సువార్తను ప్రకటించాలని ఏవైతే చెప్తూ ఉన్నాయో, ఇదిగో దానిలాగా దాని ప్రకారంగా జీవిస్తాము. అంటే దేవునికి సాక్షులుగా మనమందరము కూడా ఉంటాము, వాక్యానుసారముగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా. తండ్రి వందనం, ఆత్మదేవా వందనం, యేసువా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనందరినీ కూడా దేవుడు తన పోలికలో సృష్టించాడు. జంతువులన్నిటిని కూడా తనలాగా చేయలేదండి. ప్రాణులన్నిటిని కూడా తన రూపంలో తనలాగా చేయలేదు. కానీ కేవలము మానవుడిని మాత్రమే తనలాగా తన రూపంలో చేశాడు. ఎందుకంటే మానవుడంటే దేవుడికి ఇష్టము కాబట్టి, ఇదిగో మానవుడు దేవుని పోలి, దేవుని యొక్క స్వభావమును కలిగి, దేవునిలాగా ప్రవర్తిస్తూ మంచిగా బ్రతకాలి అని, తన యొక్క ప్రతిబింబముగా ఉండాలి అని దేవుడు ఏం చేస్తున్నాడు? మానవుని సృజించి ఉన్నాడు. ఇదిగో అలాంటి మానవుడి కంట దేవుడు వరాలను ఇవ్వడు, శాపాలను ఇవ్వడంట. ఏమివ్వడు? వరాలను ఇవ్వడు, శాపాలను ఇవ్వడు, కానీ అవకాశాలను మాత్రమే ఇస్తాడు. కాబట్టి ఇదిగో దేవుడు ప్రసాదించినటువంటి అవకాశాలు ఇదిగో వరాలుగా మారాలి అన్నా, శాపాలుగా మారాలి అన్నా అవి మన చేతుల్లోనే ఉన్నాయి. ఉదాహరణకి ఇదిగో దివ్య పూజాబలికి ముందు ఎవరైతే హృదయ ప్రవర్తన కలిగి ఇదిగో మంచి పాప సంకీర్తనము ద్వారా ఇదిగో దివ్య పూజాబలిలో బోధించబడేటువంటి వాక్యాన్ని శ్రద్ధగా వింటూ, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క శరీర రక్తములను ఇదిగో ఎవరైతే యోగ్యకరమైనటువంటి రీతిలో స్వీకరిస్తారో, అదే దివ్య పూజాబలి. ఇదిగో వింటున్నటువంటి వాక్యము, స్వీకరిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనందరికీ కూడా వరాలుగా మారుతూ ఉన్నాయి. అదే విధముగా ఇదిగో ఏ వ్యక్తి అయితే దివ్య పూజాబలి జరిగేటప్పుడు వాక్యాన్ని శ్రద్ధ కలిగి వినక యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను యోగ్యత లేనటువంటి రీతిలో స్వీకరిస్తారో,
అదే దివ్య పూజా బలి వాక్యము ఏ విధంగా మారుతూ ఉంది? వ్యక్తికి శాపముగా మారుతుంది. కాబట్టి దేవుడు వరాలను ఇవ్వడు, శాపాలను ఇవ్వడు, కానీ అవకాశాలను మాత్రమే ఇస్తాడు. ఇదిగో ఆ ఇచ్చినటువంటి అవకాశాలు వరాలుగా మారాలి అన్నా, శాపాలుగా మారాలి అన్నా అవి మన చేతుల్లో ఉన్నాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ జీవితము దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశము. ఈ క్రైస్తవ విశ్వాసము దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశము. కాబట్టి ఈ జీవితము, ఈ క్రైస్తవ విశ్వాసము రెండిటిని కూడా ఉపయోగించుకొని ఒక వరముగా మారాలి అని మనమందరి పట్ల ఆ దేవాది దేవుడు వేచి చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా కోరుకుంటూ ఉన్నాడు. మనందరినీ కూడా ఇదిగో పట్టణాలు అనేటువంటి తన యొక్క మాటల ద్వారా మనందరినీ కూడా ఈనాడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు పట్టణాలు ఏమి బోధిస్తున్నాయని చెప్పి ఉన్నాము. పరిచయం అనేటువంటి భాగంలో మన యొక్క గురువులు, స్వాముల వారు చాలా చక్కగా చెప్పారు. దేవుడు మనందరినీ కూడా ఏమి కావాలని కోరుకుంటూ ఉన్నారు? తనకి సాక్షులుగా నిలబడాలి అని, తనకు సాక్షులుగా జీవించాలి అని చెబుతూ ఉన్నారు. మనము ఎవరికో వాక్యాన్ని బోధించాల్సినటువంటి అవసరము లేదండి. కానీ ఇదిగో దేవుడు ఏం చెప్తూ ఉన్నాడో, ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించమంటున్నాడో ఆ ప్రవర్తన కలిగి మనం జీవించినప్పుడు ఇదిగో ఇతరులకు కనువిప్పు కలుగుతుంది. వాళ్ళు తెలుసుకుంటారండి మన యొక్క జీవిత రహస్యం ఏమిటి అని, ఇదిగో మన జీవితాలను నడిపించేటువంటిది ఏంటి అని. అప్పటికి తెలుస్తుంది వారికి, ఇదిగో దేవుని యొక్క వాక్యము మనం నడిపిస్తుందని, మనము దేవునికి సాక్షులుగా నిలబడుతున్నాము అని వారి యొక్క జీవితంలో మనం ఉదాహరణగా ఉంచి ఉన్నాము. వారి జీవితాలను మార్చేటువంటి గొప్ప దేవుని బిడ్డలుగా మనము తయారవుతూ ఉంచున్నాము. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. దేవుని బిడ్డలారా, ఒక ఆయన అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, స్వప్నాన చూసిన వస్తువు, ఊహల్లో నిర్మించినటువంటి గాలి మేడలు ఏ విధముగా అయితే యథార్థాలు కావో, అదేవిధంగా మనము చూసేవి, వినేవి, అదేవిధంగా ఆలోచించేవి కూడా యథార్థాలు కావు అంటారు. ఏంటంట? మనము చూసేవి, వినేవి, ఆలోచించేవి కూడా యథార్థాలు కావు అంటారు. నేనేం చెప్పాను? ఒక ఆయన అంటున్నాడు, స్వప్నాన్ని చూసిన వస్తువు, అదేవిధంగా ఊహల్లో నిర్మించినటువంటి గాలి మేడలు. మనందరికీ తెలుసు, కళలు వస్తాయి. మనందరం కూడా కళలుగా అంటాం. అది నిజంగా ఉందండి. మనము ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు నా కళలోకి ఒక వాలీబాల్ వచ్చింది అనుకుందాం. ఒక బాల్ వచ్చింది, ఆడుకునేటువంటి వస్తువు. దాన్ని ఇప్పుడు నేను కళ అయిపోయిన తర్వాత నేను పట్టుకోగలను దాన్ని? అది నిజంగా ఉంది అక్కడ? అది నిజం కాదు. అదేవిధంగా అనుకుంటాం, నేను కోటీశ్వరుడు అయితే బాగుండు, మా యొక్క ఇల్లుని, గృహాన్ని చాలా చక్కగా అందమైనటువంటి మేడలతో నిర్మించుకుంటాను, చాలా అందమైనటువంటి భవనంలో నివసిస్తాను అని అనుకుంటాం. నిజానికి మన ఊహల్లో దాన్ని నిర్మించుకుంటాం, కట్టేస్తాం కోటలు. కానీ నిజంగా మనం దాంట్లో ఉండగలమా? అది ఉందా? అసలు లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎలాగైతే అవి నిజాలు కావో అదేవిధంగా మనము చూసేవి అంట, వినేవి, అదేవిధంగా ఆలోచించేవి కూడా యథార్థాలు కాదు. దేవుని బిడ్డలారా, మన యొక్క మానవ జీవితాన్ని మనము పరిశీలించి చూస్తే, మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే కలవరపడేటువంటి విధంగా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాయి? భయపడేటువంటి విధముగా ఉంటూ ఉన్నాయి, దిగులు పడేటువంటి విధముగా ఉన్నాయి. నేను ఏమి సంపాదించగలను, నేను ఏ విధంగా జీవించగలను, నా జీవితం రేపు ఏంటి, నేను ఎంత కూడబెట్టుకోవాలి, ఎంత నాతో ఉంచుకోవాలి అనేటువంటి విధంగానే మనమందరం కూడా ఏం చేస్తూ ఉంటాము? కలవరపడుతూ ఉంటాము, దిగులు పడుతూ ఉంటాము, ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాము. హల్లెలూయా. తండ్రి వందనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చదవడం త్వరగా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. చదవండి.
చాలా హల్లెలూయా. తండ్రి వందనం. దేవుని బిడ్డలారా, ఇక్కడగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే మనకు ఒక రాజు కనపడుతున్నారు. ఎవరంటే ఆయన నెబుకద్నెజర్ అనేటువంటి రాజు కనపడుతున్నారు. ఆయన యొక్క జీవితంలో మనం చూస్తున్నాం, కలలు వస్తాయి ఆయనకి. ఇదిగో కలలు వచ్చినప్పుడు వచ్చినటువంటి కళను బట్టి భయపడిపోతూ ఉంటాడు, ఆందోళన చెందుతూ ఉంటాడు, కలత చెందుతూ ఉంటాడు, భీతి చెందుతూ ఉంటాడు. ఇదిగో వచ్చినటువంటి కళను బట్టి భయపడుతూ ఇదిగో తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఉదయాన్నే సమావేశపరుస్తాడు. ఏం చేస్తాడు? ఉదయాన్నే సమావేశపరిచి ఇదిగో తన రాజ్యంలో ఉన్నటువంటి కొందరు ఉన్నారు. ఎవరు? మాంత్రికులు, శాకనికులు, ఇంద్రజాలకులు, జ్యోతిష్కులు, అదేవిధంగా కల్దీయులు అనేటువంటి వారు ఉన్నారు. ఇదిగో వారందరినీ కూడా పిలిచి వారితో ఈ విధంగా చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, ఇదిగో నాకు ఒక కళ వచ్చింది. ఏమొచ్చింది? నాకు ఒక కళ వచ్చింది. ఇదిగో ఆ కళ ఏమిటి, అదేవిధంగా దాని భావం ఏమిటి అని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చెప్తారు అంటే, రాజా మీకు వచ్చినటువంటి కళ ఏంటో చెప్పండి, మీకు వచ్చినటువంటి కళ ఏంటో చెప్పండి, దాని యొక్క భావము, దాని యొక్క అర్థము మేము మీకు వివరిస్తాము అని అన్నప్పుడు ఆ నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఏం చెప్తాడు అంటే, ఇదిగో నేను నా కళను నేను మరిచిపోయాను, నాకు అది గుర్తులేదు, కాబట్టి మీరు కళ చెప్పాలి, అదేవిధంగా దాని యొక్క అర్థము కూడా చెప్పాలి అని అన్నప్పుడు ఇదిగో ఎవరైతే మాంత్రికులు, శాకనికులు, ఇంద్రజాలకులు, అదేవిధంగా కల్తీలు అని పిలువబడేటువంటి వారందరూ కూడా ఆయనతో చెప్తూ ఉన్నారు, రాజా ఇదిగో ఇప్పటి వరకు ఏ ఒక్క రాజు కానీ, ఏ ఒక్క చక్రవర్తి కానీ, ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క ప్రజలను కానీ ఈ విధంగా అడగలేదు. వచ్చినటువంటి కళను కానీ, అదేవిధంగా దాని యొక్క భావము అని చెప్పినప్పుడు రాజు మరలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అది నాకు గుర్తులేదు, మీరు నా కళ చెప్పాలి, అదేవిధంగా దాని యొక్క భావం చెప్పాలి. ఇదిగో దేవుని బిడ్డలారా, ఎందుకు రాజు ఈ విధంగా అంటున్నాడు అంటే నేను చెప్తాను. ఈ ఇంద్రజాలికులు, జ్యోతిష్కులు, సోది చెప్పేటువంటి వారు వీళ్ళందరి కూడా ఈ రాజుతో ఏం చెప్తారు అంటే, ఆయనకి కల రాకముందు, ఇదిగో రాజా నీ రాజ్యంలో నీకు ఏ ప్రమాదం వచ్చినా, ఏ ముప్పు వచ్చినా, ఏ విధమైనటువంటి సమస్యలు నీవు తలెత్తినా మేమున్నాము, మీరు భయపడని అవసరం లేదు, బాధపడని అవసరం లేదు, మేమున్నాము. ఇదిగో మాకు అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి, మేము సాధారణమైనటువంటి మనుషులు లాంటి వాళ్ళము కాదు. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, సాధారణమైనటువంటి మనుషులు, వీరికంటే మాకు ఎక్కువ శక్తులు మాకు ఉన్నాయి. కాబట్టి మీ రాజ్యంలో ఏ సమస్య వచ్చినా ఇదిగో మేము ముందుంటాము, మీ సమస్యకు పరిష్కారాన్ని మీకు తెలియచేయటానికి అని చెప్తారు. కాబట్టి ఇదిగో తనకు వచ్చినటువంటి కళను బట్టి ఇదిగో ఆ నెబుకద్నెజర్ అనేటువంటి రాజు నిజముగా నా రాజ్యములో నాకు వచ్చినటువంటి కళను బట్టి ఏదో ఒక ప్రమాదం అనేటువంటిది జరగబోతుంది. కాబట్టి ఇదిగో ఈ జరగబోయేటువంటి ప్రమాదానికి నిజంగా వీళ్ళు ఏదైనా సహాయం చేయగలరా? అదేవిధంగా ఇదిగో ఇప్పటి వరకు అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పుకుంటూ బ్రతుకుతున్నారే, ఇదిగో మేము సాధారణమైనటువంటి మనుషులము కాదు, సాధారణమైనటువంటి మనుషుల కంటే మేము అతీతమైనటువంటి ఎక్కువ శక్తులు కలిగి ఉన్నటువంటి వారు అని చెప్పుకుంటున్నారు కదా, ఏ విధమైన నా రాజ్యానికి కానీ నాకు కానీ సహాయం చేస్తారా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని పరీక్షింపగోరాడనమాట. హల్లెలూయా. ఆ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో మరలా వీళ్ళందరికీ కూడా రాజుతో చెప్తాడు, ఎప్పుడు కూడా ఏ రాజు కూడా మమ్మల్ని ఇలా అడగలేదు, కాబట్టి ఇదిగో మీ కళ, అదేవిధంగా మీకు వచ్చినటువంటి కళ యొక్క భావము చెప్పాలి అంటే కేవలము ఎవరు చెప్తారండి? దేవదూతలు మాత్రమే, ఇదిగో దేవునితో సంబంధం ఉన్నటువంటి వారు మాత్రమే చెప్పగలరు అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనమందరం కూడా అర్థము చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇదిగో జ్యోతిష్కులు, సోదు చెప్పేటువంటి వారు, మరి ఇతర శక్తులు ఉన్నాయని చెప్పుకునేటువంటి వారు అందరికి కూడా ఇదిగో వారికి ఏ విధమైనటువంటి దేవుడితో కానీ దేవదూతలతో కానీ ఏ విధమైనటువంటి అతీతమైనటువంటి శక్తులు కానీ కలిగి ఉన్నటువంటి వారు
కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా ఎవరు? మనలాగా సాధారణమైనటువంటి మనుషులే. హల్లెలూయా. తండ్రి వందనం. మనకు తెలుసు, చాలామంది సోది చెప్పోళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని ఏం చేస్తూ ఉంటాం? గంటల గంటలు వింటూ ఉంటాం. ఏదో నిజం చెప్పేస్తూ ఉన్నారు, వీళ్ళకి నిజంగా శక్తులు ఉన్నాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? వాళ్ళకి ఏ విధమైనటువంటి శక్తులు కానీ రహస్యాలు కానీ వాళ్ళ దగ్గర లేవు అని. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. ఇదిగో నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ ఏంటండి? ఆయన కళలో ఒక పెద్ద ప్రతిమ ఉంది. ఏంటది? ఒక పెద్ద స్వరూపము ఉంది. ఆ స్వరూపం అక్కడ ఉంచి ఉన్నప్పుడు ఎక్కడో ఒక బలమైనటువంటి ఒక పెద్ద రాయి వచ్చి ఆ ప్రతిమని కొట్టినప్పుడు అది ఏమవుతుంది? ముక్కలు ముక్కలుగా పడిపోతూ ఉంచి ఉంది. కాబట్టి ఈ కళను కట్టు ఉన్నప్పుడు ఆయనకు అర్థమైనటువంటిది ఏంటంటే, ఆయన రాజ్యంలో ఏదో ఒక ప్రమాదం అనేటువంటిది జరుగుతూ ఉందని. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం. తర్వాత ఒక వ్యక్తి వస్తూ ఉన్నారు. ఎవరండి? ఎవరు వస్తున్నారు? ఏ గ్రంథంలో చదువుకున్నాం ఇది మనము? దానియేలు వస్తూ ఉన్నాడు. దానియేలు వచ్చి రాజు దగ్గరకు వచ్చి, రాజా, ఇదిగో నీ కలలో నీవు ఒక ప్రతిమను చూసావు కదా, ఒక స్వరూపాన్ని చూసావు కదా అంటే అవును అన్నాడు. ఏమన్నాడు? అవును అన్నాడు. నిజానికి రాజు ఆ కళను మర్చిపోయాడండి? మర్చిపోలేదు. కాబట్టి తన రాజ్యంలో గొప్పలు చెప్పుకునేటువంటి వారు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పుకుని, ఇదిగో నీతి యథార్థంగా జీవించినటువంటి వాళ్ళను పరీక్షించడానికే ఆ విధముగా రాజు చేశాడు. మన జీవితాల్లో కూడా దేవుని బిడ్డలారా ఏం చేస్తూ ఉంటాం? ఏదో గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉంటాం, మోసపూరితమైనటువంటి మాటలు చెప్తా ఉంటాం. దేవుడికి అవన్నీ అవసరం లేదు. నిజంగా నీతిగా నిజాయితీగా మనం ఏమిటో అది మాత్రమే తన వాక్యంతో, తన వాక్యమైనటువంటి బలంతో జీవించమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనకు అవసరం లేదండి. ఏం అవసరం లేదు? గొప్పలు చెప్పుకొని మోసపూరితమైనటువంటి జీవితం జీవించటం వల్ల మనం ఏమి కూడా మూట కట్టుకోం. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఏదైనా చూడకూడదని దాన్ని మనం చూసినప్పుడు ఏం చేస్తాం? ఏమవుతుంది? మనకు భయపడుతూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? మనం ఏదైనా చూడకూడదాన్ని చూసినప్పుడు భయపడుతూ ఉంటాం. ఏదైనా వినకూడని విషయాన్ని మనం వింటున్నప్పుడు భయపడుతూ ఉంటాం. అదేవిధంగా ప్రతికూల పరిస్థితులు, సమస్యలతో కూడినటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? మన జీవితంలో భయపడుతూ ఉంటాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులను మనకు కనపడుతూ ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఎవరంటే వాళ్ళంటే ఎలీషా మరియు గెహాజీ అనేటువంటి వారు కనపడుతున్నారు. ఈ ఎలీషాను గెహాజీ ఎవరంటే, ఎలీషా ఏమో గురువు, గెహాజీ ఏమో ఎలీషాకి శిష్యుడు. హల్లెలూయా. తండ్రి వందనం. వీరిద్దరు కూడా ఒక రోజు రాత్రి కొండ మీదకి వెళ్ళారు. ఎవరిద్దరు వెళ్ళారు? ఎవరు వెళ్ళారమ్మా? ఎలీషా మరియు తన యొక్క శిష్యుడైనటువంటి గెహాజీ ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారు? కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడే నిద్రపోయారు. నిద్రపోయి మరుసటి రోజు పొద్దున్న ఎలీషా అనేటువంటి గురువు గారు ఏం చేస్తున్నాడు? నిద్ర లేచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో నిమగ్నమైన అయిపోయాడు. అప్పుడే లెగిసినటువంటి గెహాజీ ఉన్నాడే, ఈ గెహాజీ లెగిసి ఏం చేస్తున్నాడు అంటే ఆ కొండ చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఆ రాత్రి పూటే రాజుగారు ఏం చేస్తూ ఉంటాడు అంటే తన యొక్క సైన్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. పంపించి ఇదిగో ఎలీషాను గెహాజీని ఇద్దరిని కూడా బంధించి తీసుకురమ్మని తన యొక్క సైన్యాన్ని పంపించాడు. ఇదిగో వెళ్ళినటువంటి ఆ సైన్యము ఆ కొండ చుట్టూ నిలబడి ఉంది. దేనికి? ఎలీషాను మరియు గెహాజీని ఇద్దరిని కూడా బంధించి తీసుకువెళ్ళడానికి. ఇదిగో ఆ విధముగా ఉన్నటువంటి సైనికులను ఈ గెహాజీ చూసినప్పుడు భయపడిపోయాడు.
ఏమైపోయాడు? భయపడిపోయి దిగులు చెందుతూ పరిగెత్తుతూ ఉన్నాడు. పరిగెత్తి గురువుని, ఇదిగో ప్రార్థన చేసుకుంటున్నటువంటి గురువు అయినటువంటి ఎలీషాను లేపుతూ ఉన్నాడు. చెప్తున్నాడు, ఇదిగో గురువా, ఇదిగో నువ్వు ఒక్కసారి చూడు, కొండ చుట్టూ కూడా రాజు యొక్క సైనికులు ఉన్నారు. ఇదిగో వాళ్ళు మన ఇద్దరిని బంధించి తీసుకువెళ్ళి చెరసాలలో వేసి ఏం చేస్తారు? చంపివేస్తారు అని చెప్పినప్పుడు ఎలీషా చాలా నిదానముగా నెమ్మదిగా ఏమంటున్నాడు తెలుసా? గెహాజీ, నువ్వెందుకు భయపడుతున్నావు, ఆందోళన చెందుతున్నావు? నిజానికి ఈ సైనికులు ఎప్పుడు వచ్చారో తెలుసా అని అన్నప్పుడు, ఏమో గురువా నాకు తెలీదు అని అన్నప్పుడు, వాళ్ళు నిన్న రాత్రే వచ్చారు. ఇదిగో నేను భయపడటం లేదు, నాకు లేనటువంటి భయము నీకెందుకు అని అంటున్నాడు. అన్న తర్వాత, అయినా నీవు రాజు యొక్క సైన్యాన్ని చూస్తూ ఉన్నావే, ఈ కొండ చుట్టూ ఉన్నటువంటి సైన్యాన్ని చూసి భయపడుతున్నావే, ఇదిగో నువ్వు దేవుని యొక్క, మన దేవుడైనటువంటి ఆయన యొక్క సైన్యాన్ని నువ్వు చూడటం లేదు అని అన్నప్పుడు గెహాజీ ఏం చేస్తున్నాడు? గట్టిగా నవ్వుతున్నాడు. ఏంటి ప్రభువా, నువ్వు నేనే కదా ఉన్నది, మనకెక్కడ సైన్యం ఉంది అని అన్నప్పుడు, ఇదిగో ఈ ఎలీషా ప్రవక్త ఏం చేస్తున్నాడు అంటే, తన యొక్క హస్తాన్ని గెహాజీ మీద ఉంచి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రార్థన చేసినప్పుడు గెహాజీ యొక్క ఆత్మీయ కన్నులు తెరవబడి, ఇదిగో గెహాజీ అంటున్నాడు, అవును గురువా, నేను మన దేవుని యొక్క సైన్యాన్ని చూస్తూ ఉన్నాను. ఇదిగో మన దేవుడైనటువంటి ఆయన యొక్క సైన్యము, ఇదిగో రాజ్యం యొక్క సైన్యము కంటే, రాజ్యం యొక్క రథముల కంటే, రాజ్యం యొక్క గుర్రము కంటే, రాజ్యం యొక్క ఏనుగుల కంటే బలమైనవి అని గట్టిగా సాక్ష్యాన్ని పలుకుతున్నాడు, గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరలా ఎలీషా ప్రార్థన చేసినప్పుడు గెహాజీ యొక్క కన్నులు తెరవబడినాయి. అదేవిధంగా కొండ చుట్టూ ఉన్నటువంటి సైనికుల యొక్క కళ్ళు మూయబడినవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఇదిగో ఏ విధమైనటువంటి చూడకూడనటువంటి విషయాలు మనము చూస్తూ ఉన్నప్పుడు భయపడుతూ ఉన్నాం. ఇక్కడ మనము చూస్తూ ఉన్నటువంటి ఈ సంఘటనలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితిలో ఎలీషా భయపడలేదండి. కానీ ఎవరు భయపడ్డారు? గెహాజీ భయపడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఏ విధంగా ఉన్నాము? ఇదిగో ఎలీషా లాగా ఉన్నామా, లేకపోతే గెహాజీ లాగా తన యొక్క స్వభావాన్ని మనమందరం కూడా పోలి ఉన్నామా? ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తూ ఉంటారో, దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటారో, మోకరించడం నేర్చుకుంటారో, ఇదిగో దేవుడు అలాంటి వారి యొక్క ప్రార్థనను ఎప్పుడు కూడా అన్యాయము చేయడు. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. రెండోది ఏం చెప్పుకున్నాము? ఏదైనా మనము వినకూడనిది విన్నప్పుడు ఏమవుతుంది? భయపడుతూ ఉంచాం. మనందరికీ చాలాసార్లు విన్నాం. ఎవరి గురించి విన్నాం? యోబు అనేటువంటి ఒక నీతిమంతుడి గురించి విన్నామా? తెలుసు కదా యోబు ఏం పొందుకున్నాడు తన జీవితంలో? యోబు గురించి ఎప్పుడు ఎవరు వినలేదు. హల్లెలూయా, తండ్రి వందనం. దేవుని బిడ్డలారా, యోబు ఏం చేస్తున్నాడంటే, ఒకరోజు ఇంటిలో ఒక పని చేసుకుంటున్నాడంట. ఆ పని చేస్తూ ఆ పనిలో నిమగ్నం అయిపోయాడు. ఈ పని చేసుకున్నటువంటి సందర్భంలో తన యొక్క సేవకుడు ఒకడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. పరిగెత్తుకుని వచ్చి ఏం చెప్తున్నాడంటే యోబుతో, అయ్యా, ఇదిగో నీ బిడ్డలు, నీ కూతుళ్ళు, కొడుకుళ్ళు, అదేవిధంగా కోడళ్ళు, నీ అల్లుళ్ళు, మనవాళ్ళందరూ కూడా ఒక విందుని ఏర్పాటు చేసుకున్నారు. సంతోషముగా వాళ్ళందరూ కూడా ఒక గృహంలో చేరి, ఒక భవనంలో చేరి విందును ఆరగిస్తున్నటువంటి సమయంలో, ఇదిగో ఎక్కడో నుండి ఒక బలమైనటువంటి గాలి వచ్చి, ఇదిగో వారు ఉంటున్నటువంటి ఆ భవనాన్ని కొట్టినప్పుడు ఆ భవనము కూలిపోయి నీ బిడ్డలు మనవాళ్ళందరూ కూడా చనిపోయారయ్యా అని చెప్పారు. అది మంచి వార్త అండి, చేదు వార్త? ఒకటి చేదు వార్త. వీడు చెప్పటము ముగించాడో లేదో మరలా రెండో వాడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు.
రెండో సేవకుడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, నీ పొలంలో ఉన్నటువంటి నీ పశు సంపదనంతా కూడా నీకున్నటువంటి శత్రువులు వచ్చి ఇదిగో నీ పనివారిని అందరిని కూడా చంపివేసి నీ పశు సంపదను అన్నింటిని కూడా తోలుకొని పోయారు. ఇది రెండవ చేదు వార్త. మరలా ఈ రెండవ వాడు కూడా ఇంకా సరిగా పూర్తి చేయలేదు. మరలా మూడవ వాడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఈ విధంగా చెప్తున్నాడు, అయ్యా, నీ పొలంలో పండినటువంటి పంటనంతా కూడా నీ శత్రువులు ఏం చేశారు, తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎన్ని చూస్తున్నాము? ఎన్ని చేదు వార్తలను చూస్తున్నాము? 3 చేదు వార్తలను చూస్తున్నాము. ఇదే పరిస్థితి నిజంగా చెబుదాం, నిజంగా మనలను మనం పరిశీలించుకుందాం. ఇదే పరిస్థితి మన జీవితంలో మనకు జరిగితే నిజంగా మనము సంతోషంగా ఉంటామా? ఆనందంగా ఉంటామా? కోపంతో రగిలిపోతూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? కోపంతో ఊగిలాడిపోతూ ఉంటాం. ఎందుకు నాకు ఇలా జరిగింది? ఏ విధంగా నేను శత్రువుల మీద మరలా పగను ప్రతీకారాలను తీర్చుకోవాలని. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? తన యొక్క కన్నులను పైకి లేపి, ప్రభువా, సమస్తము నీవే నాకు ఇచ్చావు ప్రభా, సమస్తాన్ని నీవే తీసుకున్నావు, నీవు ఎంతో గనుడమైనటువంటి దేవుడు అయ్యా, నువ్వు ఎంతో గొప్ప దేవుడు అయ్యా, నీ నామానికే స్తుతి స్తోత్రములు కలుగునుగాక అన్నాడు. ఎవరైనా చెప్తారండి ఇలాగా? ఎవరో చెప్పరు. ఈ విధంగా చెబుతున్నాడో లేదో, ఈ చెబుతున్నటువంటి మాటలను విని యోబు యొక్క భార్య పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా ఏంటి దేవుడు అంటున్నావు? ఇంకేంటయ్యా దేవుడు అంటున్నావు? ఇంత దారుణం జరిగిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత దేవుడు స్తుతించడం అయ్యి అంటున్నావు. ఎందుకు? దేవుడిని నీవు దూషించి నువ్వు కూడా చచ్చిపో అంది. ఏముంది? దేవుణ్ణి తిట్టి నువ్వు కూడా చచ్చిపో అంది. కానీ ఏమంటున్నాడు తెలుసా యోబు? పిచ్చిదానా? ఏమంటున్నాడు? పిచ్చిదానా, మనకున్నటువంటి అన్నీ కూడా దేవుడే కదా ఇచ్చింది. అలాంటి దేవుడే కదా. ఇదిగో దేవుడు మనకి ఇచ్చినప్పుడు చాలా సంతోషముగా, హాయిగా, ప్రశాంతంగా ఆనందించాం. అదే దేవుడు ఇచ్చినటువంటి దేవుడు తీసుకున్నప్పుడు అదే సంతోషము, ఆనందం ఉండాలి కదా అని ఇదిగో తను దేవుణ్ణి దూషించలేదు. అదేవిధంగా దూషిస్తున్నటువంటి భార్యను కూడా దూషించకుండా ఏం చేస్తున్నాడు? నోరుని మూసివేస్తూ ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి వందనం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇదిగో ఈ విధమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నప్పుడు నిజంగా నీవు దేవుని మీద ఆధారపడి దేవుని యందు నీవు జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా? లేకపోతే ఇదిగో బాహ్యమైనటువంటి లోకంలో ఇదిగో బాహ్యంగా ఆలోచిస్తూ ఇదిగో ఈ లోకపరముగా ఆలోచన కలిగి నీవు జీవిస్తున్నావా అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. 2 నిమిషాల్లో ముగిస్తాను. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదిగో అనుకూలమైనటువంటి, మనము ఇష్టపడనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుపడినప్పుడు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో చోటు చేసుకునేటప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాం? భయపడుతూ ఉన్నాం. ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం? మొట్టమొదట ఏం చెప్పుకున్నాం? ఏదైనా మనము చూడకూడదని చూసినప్పుడు భయపడతాం. ఏదైనా మనము వినకూడదాన్ని వింటున్నప్పుడు భయపడుతున్నాం. అదేవిధంగా ఏదైనా మనము ఆలోచించిన దానిలో, లేకపోతే ఏదైతే మనం జరగకూడదు అనుకుంటామో అది జరిగినప్పుడు కూడా భయపడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దానియేలుకి 3 స్నేహితులు ఉన్నారు. ఎవరండి వాళ్ళు? వచ్చింది కానీ గట్టిగా లేదు ఆన్సర్. గట్టిగా ఎవరు? దానియేలు యొక్క స్నేహితులు ఎవరు? షడ్రక్, మిషక్, అబేద్నగో అనేటువంటి 3 స్నేహితులు ఉన్నారు. ఈ 3 స్నేహితులు కూడా ఎక్కడ ఉండేటువంటి వారంటే రాజు యొక్క భవనంలో సేవకులుగా ఉన్నారు. సేవలు చేస్తున్నటువంటి సమయంలో ఇగో రాజు, ఈ నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఒక నియమాన్ని ప్రకటించాడు. అక్కడ ఏంటంటే ఒక పెద్ద స్వరూపాన్ని, ప్రతిమను ప్రతిష్ఠించి ఇదిగో ఈ రోజు నుంచి మీరు దీనే మొక్కాలి, ఈ ప్రతిమే మీకు దేవుడు, దీనికి మాత్రమే మీరు పూజలు చేయాలి, ధూపం వేయాలి అనేటువంటి నియమాలు పెట్టాడు. ఎవరైతే దీన్ని ఉల్లంఘిస్తారో, ఎవరైతే ఈ విధంగా పూజలు చేయరో, ఈ ప్రతిమను దేవుడిగా కొలవరో,
ఇష్టం వచ్చినట్టుగా ఉంటారో వాళ్ళకి మరణ శిక్షణ అని ఏం చెప్తున్నాడు వాళ్ళకి. అక్కడ ఏం చెప్తున్నాడు, ఒక నియమాన్ని జారీ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. కానీ దేవుని బిడ్డలారా, ఈ దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులు, షడ్రక్ మిషక్ అబేద్నెగో అనేటువంటి ముగ్గురు స్నేహితులు కూడా ఏం చేస్తున్నారంటే, ఆ ప్రతిమను మొక్కకుండా, ఆ ప్రతిమను ఆరాధించకుండా, ఆ ప్రతిమను స్తుతించకుండా రహస్యముగా నిజదేవుడైనటువంటి యావేను మాత్రమే వారు ఆరాధిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. ఈ విధంగా కాలము జరిగిపోతూ ఉంది. కాలము పోతూ ఉంటూ ఉండగా మనందరికీ తెలుసు, శత్రువులు ఎక్కడో ఉండరు. ఎక్కడుంటారు? మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు. కాబట్టి ఇదిగో ఏదైనా మనము ఒక విషయము, ఒక కార్యము రహస్యముగా చేస్తూ ఉన్నప్పుడు అది మొదట్లో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఉండగా ఏమవుతుంది, అది బయటపడుతుంది, అందరికి తెలుస్తుంది. కాబట్టి ఇదిగో ఈ షడ్రక్ మిషక్ అబేద్నెగో అనేటువంటి ముగ్గురు స్నేహితులు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, రహస్యంగా దేవుణ్ణి పూజిస్తున్నారు అని రాజు యొక్క చెవిలో పడుతూ ఉంది. అప్పుడు రాజు ఈ ముగ్గురిని పిలుస్తూ ఉన్నాడు. పిలిచి, ఇదిగో మీరు ఈ విధంగా చేస్తున్నారంట, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను ఉల్లంఘిస్తూ మీ ఇష్టానుసారమైనటువంటి దేవుడును, మీకు ఇష్టమైనటువంటి దేవుడిని మీరు పూజిస్తున్నారా అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సాధారణంగా ఒక రాజు వచ్చాడు అనుకుందాం, ఒక ముఖ్యమంత్రి వచ్చి ఏదైనా అడిగినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, భయముతో ఏం చెప్తూ ఉంటాం, భక్తితో చెప్తూ ఉంటాం, అవును సార్ అయ్యాను. కానీ ఇక్కడ రాజే సేవకులను అడుగుతున్నప్పుడు సేవకులు ఎలా చెప్తారు, లేదు ప్రభువా, మేము అలా చేయట్లేదు, మీరు ఏదైతే జారీ చేశారో, మీరు ఏదైతే చెప్పారో అదే మేము చేస్తున్నాము అని ఇక్కడ చెప్పట్లా. వీళ్ళు ఆ భయంతో చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు, ఓ నెబుకద్నెజరు, ఏమంటున్నారు, ఓ నెబుకద్నెజరు, ఇదిగో మేము నిజదేవుడైనటువంటి యావేను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. అది నీకు ఇప్పుడు తెలిసింది కదా. ఇగో నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోపో, నీకు ఇష్టం వచ్చినటువంటి పని చేసుకోపో, నీకు ఇష్టం వచ్చినటువంటి మరణ శిక్ష మాకేయి అని చెప్తున్నారు. ఇదిగో మామూలుగా ఆ టైంలో, ఆయన సమయంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఆయన యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మరణ శిక్ష ఏంటంటే మండుతున్నటువంటి మంటల్లో ఆ మనుషులను పడేయాలి. ఇదిగో ఈ విధంగా వీళ్ళు మాట్లాడినప్పుడు రాజు యొక్క కోపము మరింత ఎక్కువయ్యి ఒక్కింతగా ఉన్నటువంటి ఆ మంటను 7 ఇంతలుగా తయారు చేశాడంట. ఏం చెప్పాడు తన సేవకులకి, 7 ఇంతలుగా దాన్ని ఇంకా ఎక్కువగా నిప్పుని పెట్టమని తానే స్వయముగా దగ్గరగా ఉండి, ఇదిగో దానియేలు యొక్క స్నేహితులు అని పిలువబడేటువంటి ఎవరిని, షడ్రక్ మిషక్ అబేద్నెగో, ఈ ముగ్గురిని కూడా ఆ మంటల్లో వేస్తున్నాడు. మంటల్లో వేసిన తర్వాత చూడాలనుకున్నాడు, ఏ విధంగా వాళ్ళు అరుస్తారో, గోల పెడతారో, ఏడుస్తారో, ఆ ఏడుపులు పెడబొబ్బులు విని సంతోషించాలని ఆ దగ్గరకు వచ్చి ఆ నిప్పు గుండంలో చూసినప్పుడు ఈ ముగ్గురు స్నేహితులు మంటల్లో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే స్తుతి ఆరాధనలు చేస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇదిగో రాజు ముగ్గురు స్నేహితులు, దానియేలు యొక్క ముగ్గురిని వేస్తే అక్కడ ఎవరు కనపడుతున్నారు, 4 కనపడుతూ ఉంటున్నారు. అప్పుడు రాజు ఏమయ్యాడు, భయపడిపోతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు, భీతి చెందుతున్నాడు. అరే, నేను 3 ఏమన్నాను కదా, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు, కాబట్టి వాళ్ళని బయటకు లాగమని తీసిన తర్వాత ఇదిగో రాజు పరిశీలిస్తూ ఉన్నాడు. మామూలుగా మనకు తెలిసి ఏమైనా కాలినప్పుడు, వెంట్రుకలు కాలినప్పుడు, చర్మం కాలినప్పుడు భరించలేనటువంటి వాసన వస్తూ ఉంది. కనీసం ఆ వెంట్రుకలు కాలినప్పుడన్నా ఆ వాసన అనేటువంటిదన్నా వస్తుందేమో అని చుట్టూ తిరిగి వాళ్ళని పరిశీలిస్తూ ఉంటున్నాడు. ఆ విధమైనటువంటి వాసన వాళ్ళ నుండి వెలువడక ఒక సుగంధ ద్రవ్యం కలిగినటువంటి ఒక మంచి సువాసన అనేటువంటిది వారి నుంచి వస్తూ ఉంటుందన్న. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంత ప్రమాదంలో, అంత మరణ శిక్షలో పడవేసినటువంటి 3 స్నేహితులు భయపడలేదు, బాధపడలేదు. ఇదిగో ఎందుకు భయపడలేదు, బాధపడలేదు అంటే వారి యొక్క నమ్మిక, దృఢమైనటువంటి సంకల్పం ఎవరిలో ఉంది, దేవుడిలో ఉంది.
దేవుని నమ్మారు కాబట్టి దేవునికి సాక్షులుగా ప్రతికూలమైనటువంటి ఈ పరిస్థితిలో, ప్రమాదకరమైనటువంటి ఈ పరిస్థితిలో, ఎంతో ఘోరమైనటువంటి ఈ మరణ శిక్షలో కూడా ఆనందముగా హాయిగా ఉన్నారు. ఎందుకంటే ఇదిగో వారు ఎవరిలో విశ్వాసాన్ని పొంది ఉన్నారు, ఎవరి పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు అంటే దేవుని పట్ల, నిజదేవుడు అనేటువంటి యాభై పట్ల కలిగి ఉన్నారు. కాబట్టి ఇదిగో మన ముందు ఈరోజు గొప్ప సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు. ఇదిగో మన జీవితంలో ఏ విధమైనటువంటి కష్టాలు కానీ, బాధలు కానీ, కన్నీళ్లు కలిగినా కూడా ఇదిగో దేవుని యందు విశ్వాసం కలిగి ఇదిగో మనము నిలబడినప్పుడు తప్పకుండా దేవుడు మనందరినీ కూడా ఏం చేస్తూ ఉంటాడు? కాపాడుతూ ఉంటాడు. తన కృపను మన మీద కుమ్మరిస్తూ తనకు ప్రియమైనటువంటి బిడ్డలుగా మనందరిని కూడా సాక్షులుగా నిలబెడుతూ ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరి పాయింట్, చివరిగా ఈరోజు యొక్క సువిశేష చివరి భాగాన్ని చదువుకుందాం. చదవండి ఒకసారి. 34వ వచనం చదువుకుందాం. ఇప్పుడు నేను ఆయనను చూసి తిని, ఆయనయే దేవుడు కుమారుడు అని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. హల్లెలూయా. తండ్రి వందనం. ఎవరు చెప్తున్నారండి? ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యాన్ని? ఎవరిస్తున్నారండి? ఎవరు? గట్టిగా చెప్పాలి. బాప్తిస్మము యోహాను గారు చాలా చక్కగా తన యొక్క సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు శరీర రూపధారుడై శరీరంలోనికి రాకమునిపే ఏం చేస్తున్నాడు? క్రీస్తు యొక్క రాకను వెల్లడి చేసినటువంటి ఒక గొప్ప అంకిత స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఎవరండి? బాప్తిస్మా యోహాను. తనకి వేరే ఆలోచన లేవు. ఇదిగో ఈ లోకంలో నాకు ఇష్టానుసారముగా జీవించాలి, ఉన్నతముగా జీవించాలి, అధికంగా జీవించాలి, అన్నీ కలిగి ఉండాలి, అన్నీ కలిగి జీవించాలి అనేటువంటి ఆలోచన లేదు. ఇదిగో దేవుడు ఏ విధమైనటువంటి ప్రణాళికను ఆయనకు జీవితంలో ఉంచాడో ఆ ప్రణాళిక బద్ధం ప్రకారమే ఆయన చాలా చక్కగా ఆయన జీవితంలో దేవుడిచ్చినటువంటి బాధ్యతను, ప్రణాళికను తూచా తప్పకుండా పాటించి జీవిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈనాడు మరలా మరొకసారి ఒక గొప్ప వ్యక్తి మన ముందు నిలబడుతున్నాడు. ఒక ఉదాహరణగా ఏంటంటే మన జీవితాలు ఎలా ఉండాలి అంటే అంకిత స్వభావం కలిగి. అంకితం అంటే ఏంటది? అంకితం అంటే సర్వస్వము కూడా దేవునికి అర్పించాలన్నమాట. దేవుని యొక్క పనికి అర్పించాలి, దేవుని యొక్క కార్యానికి అర్పించి జీవించినటువంటి ఒక గొప్ప ప్రవక్త, గొప్ప మనిషి ఎవరంటే బాప్తిస్మా యోహాను. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆ ప్రణాళిక, ఏ విధంగా అయితే ఆ ప్రణాళికను తన జీవితంలో జీవించి ఉన్నాడో అదే విధంగా మనందరికీ కూడా మన కుటుంబాలలో దేవుడు తల్లిగా, తండ్రిగా, బిడ్డలుగా మనందరికీ కూడా బాధ్యతలను ఇస్తూ ఉన్నాడు. ఆ బాధ్యతలు మనమందరం కూడా సక్రమంగా నెరవేరుస్తూ, బాధ్యతాపూర్వకంగా జీవిస్తూ దేవునికి సాక్షులుగా మనమందరం కూడా నిలబడాలి అని, జీవించాలి అని, ఇదిగో దానికి కావలసినటువంటి కృపను ఆ దేవాతి దేవుడు మనందరికీ కూడా దయచేయాలని ఈ దివ్య పూజా బలిలో మనమందరం కూడా ప్రార్థించుకుందాం.